హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఊరి వంటలు బై జ్యోతక్క. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి మీకు పక్కా పల్లెటూరు స్టైల్లో చేపల కూర అనేది ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. సో చేపల కూర అనగానే మీకు అందరికీ తెలిసిందే కదండి. ఒక వెడల్పాటి గిన్నె అయితే ఫస్ట్ అయితే మనం పెట్టేసుకోవాలి. ఇక్కడ మేమైతే 2 కేజీల చేపలు తీసుకున్నాం కాబట్టి మనమైతే ఒక 200 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసిందమ్మ. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఆవాలు అయితే వేస్తుందన్నమాట. సో మన సిటీ కల్చర్లో ఏంటి అంటే కట్టెల పొయ్యి మీద పెట్టుకునేటువంటి వీలు ఉండదు కాబట్టి అప్పుడప్పుడైనా మనము ఇట్లా విలేజెస్కి వెళ్ళినప్పుడు ఇటువంటి వంటలు అనేవి అంటే ఆర్గానిక్గా కొంచెం అంత ట్రెడిషనల్ వేలో చేసుకొని తింటే బెటర్ అని నా ఫీలింగ్ అన్నమాట. హెల్త్కి హెల్త్ అండ్ నెక్స్ట్ టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుందని నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను అయితే సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను అన్నమాట. ఇవి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం అయితే వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక 150 గ్రామ్స్ వరకు నేను టమోటాలు అయితే తీసుకున్నాను. వీటిని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీకు ఒక విషయం చెప్పాలండి, మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే ఇంకా నుంచి కొంచెం అంత లేట్గా వస్తాయన్నమాట. ఎందుకంటే నా మొబైల్ అయితే కొంచెం అంతా డ్యామేజ్ అయింది. సో ఆ డ్యామేజ్కి కారణం ఎవరు అని అంటే మా ఇంట్లో ఉండే చిచ్చరపిడుగు మా పెద్దబ్బాయి అన్నమాట. ఏం చేశాడు అని అంటే ఛార్జింగ్ పెట్టరా నాయన అంటే ఆయిల్ డబ్బాలు అయితే పెట్టాడనమాట. ఫోన్ ఎత్తి ఆ ఫోన్ వచ్చేసి ఆయిల్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకునింది. క్యామ్ అనేది పనిచేయట్లేదు. నేను వేరే మొబైల్ తీసుకోవడమా లేదంటే దీన్ని కొంచెం అంతా బాగా చేయించుకోవడం అనేది త్వరలోనే చేసిన తర్వాత మీకు వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను. ఈ వీడియోస్ వచ్చేసి మనం ముందుగానే తీసి పెట్టుకున్నాం కాబట్టి నేనైతే పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. సో అప్డేట్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 200 గ్రామ్స్ చింతపండు అయితే ముందుగా నానబెట్టేసుకొని దాని గుజ్జు అయితే మనం వేసేసుకుంటున్నాం అన్నమాట. సో చేపల కూర అన్నప్పుడు పులుపు, కారం, ఉప్పు ఈ మూడు రుచులన్నీ కూడా సమపాలల్లో ఉన్నప్పుడే మనకు కూర అనేది చక్కని టేస్ట్ అనేది వస్తుందన్నమాట. వీటిలో ఏది తక్కువైనా కానీ చేపల కూర అయితే అస్సలు తినబుద్ధి కాదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా పసుపు అయితే వేసుకుంటున్నాము. మా అమ్మ అయితే కూరల్లో కొంచెం పసుపు బాగానే వేస్తుంది. తర్వాత కారం రుచికి సరిపడా ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ అయితే అమ్మ అయితే వేసింది కారం. ఇప్పుడు ముందుగా కట్ చేసి పట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకున్నాం అన్నమాట. నిజంగా చెప్తున్నానండి, ఆ రోజు అయితే ఫిష్ కర్రీ అయితే అసలు ఎక్సలెంట్గా కుదిరిందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అంటే కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల వచ్చిన టేస్టో తెలియదు, అదేవిధంగా ఫిష్ కూడా అంత ఫ్రెష్గా ఉందన్నమాట. దానివల్ల వచ్చిన రుచో తెలియదు అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఇటువంటి కూరల్ని మనం పొయ్యి మీద చేసుకొని తిన్నప్పుడు అసలు ఏమంటారు, ఆ టేస్ట్ బడ్స్కే ప్రాణం లేచి వస్తుందన్నమాట. అంత బాగుంటాయి అన్నమాట. ఇటువంటి కూరలు తినాలన్న అదృష్టం అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటువంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలి అని అనుకుంటే ఒక చిన్న లైక్ ద్వారా మన ఛానల్ని అయితే ఇంకొంచెం అయితే సపోర్ట్ అయితే చేయగలరని ఆశిస్తున్నాను. సో చూసారు కదా, బొచ్చి చేప అన్నమాట ఇది. సో ఇలా మనం క్లీన్ చేసి పట్టేసుకున్నాము. ఇంకొక దబర్లో అయితే అమ్మ ఒక 2-3 ముక్కలు తీసి పట్టింది అనమాట, పిల్లలకి ఫ్రై చేసి పెడదామని చెప్పేసి. ఇంకా పులుసు బాగా తెల్లిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా మనం వేసేసుకోవాలి. అంతే అండి. ఇలా పులుసు తల్లిన తర్వాత ముక్కలు వేసుకున్నాక మనము ఒక ½ అన్ అవర్ పాటు మనము ఈ చేపల కూరని ఉడికించుకోవాలన్నమాట.
సో చాలా ఊర్లలో అయితే నేను చూసానండి కొన్ని వీడియోస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు. బట్ మాకు నెల్లూరు సైడ్ ఏంటి అంటే అట్లా వేసుకోమన్నమాట. కావాలనుకుంటే మెంతులు, తెల్లగడ్డ వేస్తాము లాస్ట్లో, అంతే కానివ్వండి అల్లం అయితే వేయమన్నమాట. మా ఊరి స్టైల్ ఫిష్ కర్రీ అన్నమాట, పక్కా విలేజ్ స్టైల్ అన్నమాట ఇది. అంతే అండి. ఇంకా తర్వాత వచ్చేసి మధ్యాహ్నం భోజనాలన్నీ అయిన తర్వాత మేమైతే బీచ్కి అయితే బయలుదేరామన్నమాట. ఇంకా వెళ్తూ ఉంటే ఆవులన్నీ కూడా కనిపించాయి. ఇది అన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్, కామెంట్ అయితే చేయండి. బాగుంది కదా. సో మొత్తం కూడా ఇసుక నేలలు అన్నమాట. ఎక్కువసేపు అయితే ఉండలేదండి, ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నామన్నమాట. మేము బయలుదేరేసరికి 4 అలా అయింది, అక్కడికి వెళ్ళేసరికి 5 అయిందన్నమాట ఆల్మోస్ట్. ఇంకా అది కాకుండా అలలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి.